వెల్కమ్ టు శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ క్లాసెస్. సో లాస్ట్ వీడియోలో మనం టెట్కమ్ టీఆర్టీ 2018లో ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్లోని 110 to 150 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా చివరిదైన వీడియోని ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో లాస్ట్ వీడియోస్ని ఎలాగైతే మీరు కంప్లీట్గా వాచ్ చేశారో అలాగే ఈ వీడియోని కూడా మీరు వాచ్ చేసుకొని మీరు సమ్స్ కనుక చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంటే ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేయగలరని చెప్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక నేను లేట్ చేయకుండా వీడియోకి వచ్చేస్తాను. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 1/√ sin క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఆన్సర్స్ అన్నింటిలో కూడా ట్యాన్ 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 అనే ఉంది. ఓకేనా? సో నేను జస్ట్ ఏం చెక్ చేస్తున్నానంటే -2/√ tan x చెక్ చేస్తున్నాను. ఓకేనా? రూట్లో ఉంది అంటే ఎందుకంటే కింద రూట్ ఉంది కాబట్టి జస్ట్ ట్రయల్ చేసి రివర్స్లో వెళ్తున్నాను అనమాట. ఓకేనా? సో అంటే ఎలా తీసుకున్నానంటే 2/√ tan x ఈక్వల్ టు సమ్ t అనుకున్నాను. సో ఇరువైపులా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 4/tan x ఈక్వల్ టు t స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు 4 into tan x ఇన్వర్స్ ఈక్వల్ టు t స్క్వేర్. సో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? 4 into -1 1/tan స్క్వేర్ x ఇంటూ tan x డెరివేటివ్ ఏంటి? secant స్క్వేర్ x. అదే కదా ఈక్వల్ టు t స్క్వేర్ అంటే 2t dt అని వస్తుంది. ఓకేనా? సో -4 ఇంటూ secant స్క్వేర్ అంటే 1/cos స్క్వేర్ x, tan స్క్వేర్ అంటే sin స్క్వేర్ x బై cos స్క్వేర్ x. ఓకేనా? ఈక్వల్ టు 2 ఇంటూ tan అంటే ఏమనుకున్నావు నువ్వు? 1/√ tan x అనుకున్నావు. 2/√ tan x అనుకున్నావు ఇంటూ dx ఇంటూ dt అనుకున్నాం. ఇక్కడ చూడు, cos స్క్వేర్ క్యాన్సిల్, 2 into 2 క్యాన్సిల్, 4లో ఇంకేం మిగిలింది చూడు, dt ఈక్వల్ టు √tan x బై sin స్క్వేర్ x అనేది వచ్చింది. ఓకే, అంటే నీకు అసలు ఏమి ఊహించాలన్నది చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది? √sin x బై √cos x ఇంటూ sin పవర్ 4x అని రాసుకున్నాడు. స్క్వేర్ లోపలికి పంపించేస్తాం అనుకో, ఈ √sin x ఇందులో ఒకసారి పోయి dx బై √cos x ఇంటూ sin క్యూబ్ x వచ్చేసిందా? మరి ఎక్కడో తేడా కొడుతుంది. ఏం కొడుతుంది? మైనస్. సార్ మైనస్ పోవాలంటే ఏం చేయాలి? మైనస్తోనే మల్టిప్లై చేయాలి. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? -2/√ tan x ప్లస్ c అవుతుంది అనమాట. మీకు ఇక్కడ చిన్న డౌట్ రావాలి, అదేంటి ఇంటిగ్రేషన్ అని అడిగితే ఇంటిగ్రేషన్ చేయాలి కదా అనేసి నేను ఇంటిగ్రేషన్ చేయలేదు, ఇండైరెక్ట్ అప్రోచ్తో వెళ్ళాను. అంటే ఆప్షన్స్ చూసుకుంటూ వెళ్ళాను. -2/√ tan x, 2√ tan x, 2/√ tan x అలా ఉంటుంది. సో ప్రతి దాంట్లోనూ tan x అనేది ఉంది. అయితే డినామినేటర్లో ఆ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి నేను కొన్ని డినామినేటర్లో ఉన్న చెక్ చేశాను. ఫస్ట్ పాజిటివ్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చింది కాబట్టి మైనస్ సింబల్కి వచ్చింది, కాబట్టి కావాలని మైనస్ సింబల్ ఉన్నది తీసుకున్నాను. ఓకేనా? సో మీరు ఇంటిగ్రేషన్ చేయాలంటే చేయొచ్చు. అంటే tan x t అనుకోవాలని మీకు తెలియాలి. tan x ఈక్వల్ టీ అని లేదా sin క్యూబ్ x ఇంటూ cos క్యూబ్ x ని ఎన్నల్లో వచ్చేలాగా రాసుకోవాలి. అంటే sin x బై cos x అని ఇస్తే tan x కదా, దాన్ని అలా చేసి బ్యాలెన్స్ చేయాలి. అంటే పైన tan x కింద tan x వచ్చేలా చేయాలి. √tan x √tan x గా రాసుకుంటాము. రాసుకున్నప్పుడు నీకు ఇది క్యాన్సిల్ అవుతాయి. ఏంటి లోపలికి వస్తే sin x బై cos x క్యాన్సిల్ చేసి sin పవర్ 4x అంటే నీకు ఆన్సర్ sin స్క్వేర్ x గా మారుతుంది. √tan x బై sin స్క్వేర్ x dx గా మారుతుంది. అప్పుడు మళ్ళీ √tan x అంటే t అనుకుని, tan x అంటే d స్క్వేర్ అనుకుని, దాని నుంచి మళ్ళీ secant స్క్వేర్ x కట్టాలి, sin స్క్వేర్ x కట్టాలి. కొంచెం లెంతీ అవుతుంది. దాన్ని చేయకుండా ఆప్షన్ ఓరియంటెడ్గా మీరు వెళ్ళిపోవడం మంచిది. ఓకే, ఇంకా తప్పదు మరి సిచ్యువేషన్లో. ఓకే, నెక్స్ట్
తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా మనకి cos square x sin square x లో ఇచ్చారు. సో ఇప్పుడు whenever you observe an equation is combination of cos square and sin square x, there is one choice: put tan x by 2 equal to t. Otherwise, convert the entire equation in the form of a plus b tan square x. ఓకే, నేను అన్నది మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ 1/4 cos square x plus 9 sin square x dx అన్నారు. ఓకేనా? నువ్వు దీన్ని ఒకటి ఇలాగనే చేయి, tan x by 2 equal to t అని పెట్టుకొని cos x అంటే 1 minus t square by 1 plus t square పెట్టుకో, sin x అంటే కనుక 2t by 1 plus t square చేసుకో. ఇది ఒక చాయిస్, కానీ పెద్దదైపోతుంది. ఓకే, నేనేం చేస్తానంటే 4 cos square x plus 9 sin square x లో cos square x కామన్ తీసుకున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 4 plus 9 sin square x by cos square x అవుతుంది ఇంటూ dx. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, tan square x ఏనా? ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎలా రాయొచ్చు, 1/cos square x ఇంటూ 4 plus 9 tan square x dx గా రాయొచ్చు. ఓకే, 1/cos square x అంటే secant square dx by 4 plus 9 tan square x అవుతుంది. సో నేనేమంటానంటే tan x ఈక్వల్ టు t అనుకుంటే secant square x dx ఈక్వల్ టు dt అనా? ఓకే, సో లెక్క ఎలా మారిపోతుంది, ఇంటిగ్రల్ dt బై 4 plus 9t square అవుతుంది. అంటే ఇంటిగ్రల్ dt బై 4 plus 4 అంటే 2 square, ఇది 3t హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది చూడడానికి ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/a square plus x square. దీన్ని x square plus a square అని రాసుకో. ఏమవుతుంది, tan inverse 1/a ఇంటూ tan inverse x by a plus c అవుతుంది. సో 1/a, a అంటే ఏమనుకున్నావు, 2 ఇంటూ tan inverse x by a. x అంటే ఏంటి ఇక్కడ 3t by a అంటే 2, అంతేనా? సో 3/2 ఇంటూ t అంటే tan x plus c. అంటే కానీ ఎక్కడో ఆన్సర్ పోతుంది సార్ అంటే మీరు x అనుకోలేదు, అదే ఇక్కడ టీతో తీయలేదు, 3tతో చేస్తారు కాబట్టి దాని డెరివేటివ్ కింద అప్పుడు ఆన్సర్ అవుతుంది చూడు, 1/6 ఇంటూ tan ఇన్వర్స్ 3/2 ప్లస్ 3. ఓకేనా? సో మీరు అది గమనించాలి. కొంతమంది ఏమంటారంటే సార్ కామన్ తీయకుండా చేయొచ్చు కదా అంటే తీయొచ్చు. 4 cos square x plus 4 sin square x plus 5 sin square x రాస్తాం. అప్పుడు 4 plus 5 sin square x గా మిగులుతుంది. సో sin square x ఎలా రాయొచ్చు, sin x అంటే 2t by 1 plus t square అని రాస్తాం కదా. సో దాన్ని పెట్టుకుని కూడా మీరు చేయొచ్చు. ఓకే, dx అంటే secant square x by 2 by dt అని అవుతుంది. సో దాన్ని బట్టి చేస్తే ఓవరాల్ క్యాలిక్యులేషన్ కట్ అవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది. అందుకనే నేను ఆ పద్ధతి చూస్ చేసుకోలేదు కాబట్టి మీకు చూపించాను, పక్క ట్రై చేయాలంటే అది కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. సో ఇంటిగ్రల్ 3 to 3 root x by root 5 minus x plus root x dx equal to అని అడుగుతున్నాను. ఓకే, ఎప్పుడైనా క్వశ్చన్ కాంప్లికేటెడ్ గా కనిపిస్తే కనుక ఓకే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ క్వశ్చన్ ని ఈ విధంగా మార్చగలమా లేదా. ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 root x by root 5 minus x plus root x dx అని ఉంది కదా. నెక్స్ట్ అగైన్ I can write I into different form but give same result, root over b plus 2 minus x. ఓకేనా? సో ఎక్స్ ఉన్న ప్లేస్ లో నల్లా a plus b minus x పెట్టాలి. అంటే రూట్ ఓవర్ 5 minus 3 plus 2 minus x plus root 3 plus 2 minus x పెట్టాలి. సో బోత్ ఈక్వేషన్స్ యాడ్ చేయండి. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3 to 2 root x plus root 5 minus x by root 5 minus
ఇంటూ డిఎక్స్ అవుతుంది. వచ్చేసిన ఆన్సర్ సింపుల్ అనమాట. సో మీరు గమనించుకోవాలి, మీరు చెక్ చేస్తారా లేదని మోడల్ ఇస్తారు. సో 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3 to 2 dx. సో 2i ఈక్వల్ టు ఎక్స్ 3 to. సో 2i ఏమవుతుంది, 3 minus 2 అవుతుంది. సో i ఈక్వల్ టు 1/2. ఓకేనా. సో నీకు కండిషన్ తెలియలేదంటే చాలా టైం పట్టేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓకేనా. సో ఎప్పుడైనా సరే రూట్స్లో ఉన్న పవర్స్లో ఉన్న కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఆడ్ ఫంక్షన్స్, ఈవెన్ ఫంక్షన్స్ ఇలా మారడం జరుగుతాయి. ఓకే. సో జాగ్రత్తగా తర్వాత ఇంటిగ్రల్ a to 0 a² - x² పవర్ 5/2 dx ఈక్వల్ టు. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, కొంత లెంతీ క్వశ్చన్ కూడా, ఓపిక్గా వినండి. ఓకే. నేను దీనికోసం నేను సెపరేట్ స్లైడ్ తీసుకొని చూపిస్తాను, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా క్యాలిక్యులేషన్ కోసం. చూడండి, a² - x². ఫస్ట్ దీన్ని చూద్దాం. x ఈక్వల్ టు a sin θ తీసుకున్నాను. అప్పుడు ఇది ఎలా మారుతుంది, a² - a² sin² θ. సో a² కామన్ తీస్తే 1 - sin² θగా మారుతుంది. సో ఎలా రాయొచ్చు, a² ఇంటూ cos² θగా. సో a² cos² θ పవర్ 5/2 అన్నా. a పవర్ 5 ఇంటూ కాస్ పవర్ 5 θ అని రాస్తాం. ఓకే, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డెరివేటివ్ చేయి, dx ఈక్వల్ టు a sin θ అంటే అలా రాయొచ్చు, a cos θ dθ. ఓకే, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ సపోజ్ x లిమిట్స్ a అయితే, x ఈక్వల్ టు a అయితే మరి లిమిట్స్ చేంజ్ చేయాలి కదా. a ఈక్వల్ టు a sin θ, θ ఈక్వల్ టు 5/2 అంటే sin θ 1 వస్తుంది. x ఈక్వల్ టు 0 అయితే 0 ఈక్వల్ టు a sin θ, θ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే. సో క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి, ఇంటిగ్రల్ 0 to 5/2. ఓకేనా. సో a పవర్ 5 కాస్ పవర్ 5 θ ఇంటూ dx a cos θ dθగా మారుతుంది. సో క్వశ్చన్ ఏమైంది చూడండి, 5/2 అదే 0 to 5/2 a పవర్ 6 ఇంటూ కాస్ పవర్ 6 θ dθ. సో ఇది చూడడానికి ఎలా ఉంది, కాస్ పవర్ 10 θ dθ. హియర్ n ఈక్వల్ టు 6. సో ఇట్ వాజ్ ఎన్ ఈవెన్ నెంబర్. వచ్చినప్పుడు ఎలా రాస్తావు నువ్వు, ఓకేనా, n - 1/n ఇంటూ n - 3/n - 2 1/2 5/2 కదా. సో చూసుకోప్పుడు n ప్లేస్లో పెడితే 6 - 1/6 ఇంటూ 6 - 3/6 - 2 4 ఇంటూ 6 - 5/2 ఇంటూ 5/2. పక్కన ఎలాగేముంది, a పవర్ 6 ఉంది కాబట్టి రాసి. ఓకే. సో ఇది 3 డైరెక్ట్గా వేస్తాను, 5/6 ఇంటూ 3/4 ఇంటూ 1/2 ఇంటూ 5/2 ఇంటూ a పవర్ 6. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నీ ఆన్సర్ ఏంటి, 5/32 ఇంటూ a పవర్ 6. ఓకేనా. సో అంటే కొంచెం క్యాలిక్యులేషన్ లెంత్ అని నేను సెపరేట్గా చూపించాను. సో నీ ఆన్సర్ ఆప్షన్ 2 5/a పవర్ 6/16 అనమాట. ఓకేనా. ఇంకా లాస్ట్గా చూసుకుందాం. ద సొల్యూషన్ ఆఫ్ 3 ఇంటూ e పవర్ x cos² dx 1 minus e power x into cot y dy equal to 0. So 3 into e power x cos square y dx plus 1 minus e power x into cot y dy equal to 0. అని సమీకరణం యొక్క సాధన సంఖ్యలు అని అడుగుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో చెప్పాను. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే చరరాశిని ఒంటరి చేయడం, దేనికి దానినే సెపరేట్గా చేసి మాట్లాడడం. సో 3 into e power x cos square y dx equal to
e power x minus 1 into cot y dy అని రాస్తాను. సో నేను ఎలా రాస్తున్నానంటే దీన్ని cot y dy by cos square y square y equal to 3 into e power x by e power x minus 1 dx తీసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామా. సో cot y ని 1 by tan y గా రాయొచ్చు, 1 by cos square ని secant square గా రాయొచ్చు. ఇలా రాయొచ్చు కదా దీన్ని. cot y అంటే 1 by tan y, 1 by cos square అంటే secant square. సో దీన్ని 3 into e power x by e power x minus 1 dx. సో టేక్ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్. సో tan y డెరివేటివ్ secant square y అన్నమాట. సో నీకు ఒకసారి చెప్పాం మనం f by f of x dx ఇంటిగ్రల్ ఉంటుంది అని రాయొచ్చు, లాగరిథమ్ ఆఫ్ f of x అని రాయొచ్చు. సో ఇదేం రాయొచ్చు, లాగరిథమ్ ఆఫ్ tan y అని రాయొచ్చు. ఇటు చూడండి, e పవర్ x మైనస్ 1 డెరివేటివ్ e పవర్ x ఎక్కడ. సో దీని రాయొచ్చు 3 log e పవర్ x మైనస్ 1 log c అనుకుంటే. సో log tan y equal to logarithm of dx minus 1 whole cube plus log c. So final step చూడండి, tan y equal to log m plus log n. log m అనే కదా, c into e power x minus 1 whole cube అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుని ఆన్సర్ పెట్టండి. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి ఇంటిగ్రేషన్ ఓరియంటెడ్ గా అడిగినటువంటి బిట్స్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పటితో మనం మొత్తం 16 భాగాలుగా 2018లో ఇచ్చినటువంటి పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇంకా ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ కానీ ఇంకేమైనా పేపర్లో ఉన్న బిట్స్ కానీ డిస్కస్ చేయమంటున్నారు. అయితే మనకు అంత సమయం లేదండి. సో వీలైతే నాకు ఖాళీ ఉన్నప్పుడు ఈ బిట్స్ అన్ని కూడా ఒక 80 బిట్స్ పేపర్ ఎలా ఉంటుందో పేపర్ చేస్తాను. ఓకే, సో మీలో ఎవరికైనా గనక పేపర్ కావాలి అంటే ఆ 80 బిట్స్ ఓకేనా విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే కనుక ఒక 150 రూపీస్ పే చేసి 100 రూపీస్ పే చేసి మీరు ఆ వీడియోని పొందవచ్చండి. ఓకే, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అయ్యేలాగా ఒక 80 బిట్స్ని మనం తీసుకోవడం జరిగిందండి. సో ప్రస్తుతం ఉన్న టైంలో తక్కువ సమయం ఉంది కాబట్టి నేను ఎక్కువ చేయడానికి లేదు. యాక్చువల్లీ మనం 500 రూపీస్ టెస్ట్ సిరీస్ అని అనుకున్నాము. అయితే అది ఇప్పట్లో అయ్యేలా లేదు, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ దగ్గర పడింది కాబట్టి 80 బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ 100 రూపాయలు అని తీసుకోవడం జరిగింది. ఓకే, సో మీలో ఎవరికైనా ఆ బిట్లు ఎక్స్ప్లెనేషన్ వీడియో పర్సనల్గా కావాలి అంటే 100 రూపీస్ ఇక్కడ ఉంది కదా నెంబర్, మీకు తెలిసిందే నా నెంబర్. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి. చేసి మీరు బిట్స్ అనేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టినా లేకపోతే ఫోన్పేలోనే అక్కడ మెసేజ్గా బిట్స్ అని చెప్తే మీ నెంబర్కి నేను సేవ్ చేసుకుని నేను పంపిస్తాను. ఓకేనా? సో విత్ ఇన్ 1 వీక్ లోపు మనకి బిట్స్ వస్తాయి. ఆల్రెడీ రెడీ అయింది, అంటే మనకి కొంత ఆఫ్లైన్ షెడ్యూల్ వల్ల ఈ మంత్ 26, 27, 28 లోపు ఈ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే మనకి కొంచెం బయట క్లాసెస్లో తిరగడం వల్ల నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ పంపించడం వల్ల టైమింగ్ సెట్ అవ్వట్లేదు. చాలామంది నన్ను అడిగింది ఏంటంటే బిట్ పేపర్ ఒకటి చేసి ఒక క్వశ్చన్ పేపర్ని మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. సో వాళ్ళ కోసం తీసుకొచ్చింది ఏంటంటే తక్కువకి 100 రూపాయలకి మనం ఒక పేపర్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. అలాగే ఎస్జిటి వాళ్ళకు కూడా 100 బిట్లు 100 బిట్స్ వాళ్ళకు కూడా 100 రూపీస్ అని పెట్టాము. సో 100 బిట్స్ వాళ్ళకి మొత్తం 100 రూపీస్ అని పెట్టాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్జిటి వాళ్ళు ఉన్నా అసిస్టెంట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇకపోతే ఏదైనా సరే మీకు చెప్పేది ఇంకా లాస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన ఏ వీడియో అయినా కావాలంటే 350 రూపీస్, ఎస్జిటికి సంబంధించిన ఏ వీడియో అయినా కావాలంటే 250 రూపీస్. అలా కాకుండా 2 స్కూలు 2 ఇంటర్ టాపిక్స్ ఏవైనా కావాలి అంటే 1000 రూపీస్ అని చెప్పామండి. సో ఇది 10 మెంబర్స్ మినిమం 10 మెంబర్స్ ఉంటే ఇది మనం చేసి పంపిస్తాం అని చెప్పాము. సో మీ బ్యాచ్లో ఎవరైనా ఒక 10 మంది దీన్ని అనుకుంటుంటే కనుక సో 2 స్కూలు 2 ఇంటర్ అంటే మీరే మీ ఫ్రెండ్స్లో ఎస్జిటి వాళ్ళకి 2 కావాలని అసిస్టెంట్ వాళ్ళకి 2 కావాలంటే మీరు పర్సనల్గా తీసుకోవచ్చు, మీరే దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనీ ప్రాబ్లమ్స్ అయితే చేసుకుంటే కనుక అలా ఇస్తాము. లేదు సార్ ఇండివిజువల్ టాపిక్ కావాలంటే 350 రూపీస్ అని చెప్పాము. సో ఆల్మోస్ట్ మనకి టాపిక్స్లో అంకగణితం, బీజగణితం, క్షేత్రగణితం,
సాంకేతిక శాస్త్రంలో సెకండ్ ఇయర్, త్రికోణమితి, ఓకేనా, రేఖాగణితంలో ఫస్ట్ ఇయర్ ఫినిష్ అయింది. సో ఈ వీక్లో మనకి రేఖాగణితం కూడా ఫినిష్ అవ్వబోతుంది. మనకి 5వ తారీఖు లోపు ఓవరాల్ కంటెంట్ రెడీ ఉంటాయి. సో ఏది కావాలో చెప్తే, అంటే మనం ఏంటంటే ఎక్కువ మంది ఏది అడుగుతున్నారో దాని మీద ఫోకస్ చేసి పెడుతున్నాము. కాబట్టి ఒకేసారి సిలబస్ని కవర్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో సిలబస్ కవర్ చేసినా కూడా అంత టైం మాకు లేదు క్లాసెస్ వెళ్ళి రావడం వల్ల. సో ఉన్న వాటిలోనే ఏది బెస్ట్, ఎవరు అడుగుతున్నారు, ఒక 10 మంది అడిగారు టాపిక్ దాన్ని చేసి పెడుతున్నాము. మాకు వచ్చిన టాపిక్ ఇబ్బంది అనేసి 10 మంది అంతగానికి అడిగారు, వాళ్ళు పే చేస్తారు. సో వాళ్ళ కోసం మనం ఆ వీడియోస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఏం అడుగుతున్నారంటే, మాకు పేపర్ ఒక 50 బిట్లు పేపర్ అవుట్ మీరు చెప్పండి, అది ప్రీవియస్ పేపర్, మోడల్ పేపర్ ఏదోలా మీరు డిజైన్ చేసి నాకు ఇవ్వండి సార్ అని అన్నారు. వాళ్ళ కోసం మనం 100 రూపీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. అలాగే ఎస్జిటికి అయితే 100 బిట్లు 100 రూపాయలకి అని చెప్తున్నాము. సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది మీరు తీసుకుని మనకి చెప్పండి. ఓకే, సో ఇది అండి ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్ 2018 మ్యాథ్స్ సంవత్సరం కంప్లీట్ అనాలిసిస్. సో ఓవరాల్ 16 పార్ట్స్లో చేసాం. ఈ 16 వీడియోస్ మీరు చూసి ప్రిపేర్ అవునా పర్వాలేదు. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీనితో మనకి ఈ సిరీస్ అనేది ఫినిష్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.